నాగబంధం అనే ఒక సినిమా మనకు తెలిసిందే. రీసెంట్ టైమ్‌లో రిలీజ్ అయిన ట్రైలర్ విపరీతంగా అందరిని ఆకట్టుకుంది. అందులో విజువల్స్ గావచ్చు, ఎంచుకున్న సబ్జెక్ట్ గావచ్చు, ఇవంతా కూడా ఏదో ఇంట్రెస్టింగ్‌గా అయితే అనిపించింది. అంటే హీరో కొత్త గావచ్చు, సినిమాకి సంబంధించిన కాస్టింగ్‌లో చాలా మంది కొత్త కొత్త వాళ్ళు కనిపించొచ్చు. ఒక కొత్త హీరో పైన 100,00,00,000 బడ్జెట్ పెట్టడం కూడా అందరిని ఆశ్చర్యానికి కలుగజేసింది. అంటే ఈ సినిమా స్క్రిప్ట్‌లో ఏదో కొత్తదనం ఉంది. ఈ సినిమా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఈ సినిమా స్టోరీ నరేషన్ ఇదంతా కూడా ఆడియన్స్‌ని ఖచ్చితంగా థియేటర్‌కి రాబట్టి ఒక భారీ విజయాన్ని అందిస్తారన్న నమ్మకం అటు డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లో కూడా ఉండుండొచ్చు. అందుకోసం ఈ స్థాయిలో బడ్జెట్ ఖర్చు పెట్టారని చెప్పేసి కూడా ఈ సినిమాకి సంబంధించిన డిస్కషన్స్ బాగా నడిచాయి. అంటే ఒక కొత్త హీరోతోటి 100,00,00,000 పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అది సబ్జెక్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ కాబట్టి. సో సినిమా పేరు నాగబంధం. మరి నాగబంధం అని టైటిల్ పెట్టారు. అది ట్రెజర్ హంటింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎలా ఉంటుంది ఈ మూవీ? ఎలా ఉండింది? ఈ ట్రైలర్‌కి సంబంధించి కావచ్చు, ఇవంతా కూడా ఒకసారి డిస్కస్ చేయడానికే మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు సత్యనారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం ఆదిత్య. సో నాగబంధం ఎలా ఉండబోతుంది? ఈ నాగబంధం అంటే ఏంటి? ఏం చెప్తున్నారు ఈ సినిమాలో? దానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. సినిమా కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. మరి ఈ సినిమాకి సంబంధించి ఎలా ఉండబోతుంది? ఈ నాగబంధం మీద తీసినటువంటి సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవుతాయి. నాగ పేరుతో వస్తే చాలు. అప్పట్లో ప్రభా, మురళీమోహన్, ఇలా శ్రీధర్, ఇంకా కొంతమంది యాక్టర్స్తో పాతకాలంలో నాగ పూజ మీద నోము అని ఇలా చాలా సినిమాలు వచ్చినాయి. అన్నీ సూపర్ హిట్లు. అలాగే మళ్ళీ ఆధునిక కాలం దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ శక్తి సినిమా తీశారు మెహర్ రమేష్ గారు. అప్పుడు దానికి మా గురుగారే దానికి స్టోరీ చెప్పింది. సేమ్ అదే స్టోరీ ఇప్పుడు దీనికి కూడా, ఈ నాగబంధం కూడా. ఎలా అంటే ఆ శక్తి సినిమాలో మేము అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క 18 శక్తిపీఠాలు ఉంటాయి. 18 శక్తిపీఠాలకి లింక్డ్ పీఠం, సమష్టి పీఠం ఒక బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి. అంటే ఒక గుడి కింద పెట్టారు. అది మామూలుగా పురాణాల్లో ఏమని చెప్తుందంటే అష్టాదశ శక్తిపీఠాలకు కూడా సమష్టి స్వరూపము మాయాపీఠము బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి. ఆ గుడిలో ఏది కదిలినా ఏది జరిగినా అక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక మార్పులు అనేటటువంటివి జరుగుతాయి. ఆ సినిమా కాన్సెప్ట్ మా గురువు గారు మెహర్ రమేష్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మెహర్ రమేష్ గారు ఏం చేశారంటే, ఓకే బెజవాడ గుడి షూటింగ్కి ఇవ్వరు కాబట్టి బయట ఒక సెట్టింగ్స్ వేసుకొని ఆ గుళ్ళో విలన్స్ ఉంటారు. ఇటలీ నుంచో ఎవరో అప్పుడు విలన్, లేడీ విలన్ ఉంటుంది. వాళ్ళ అబ్బాయి, తల్లి, కొడుకులు ఇద్దరు కూడా ఒక స్తంభాన్ని ఇక్కడ సమిష్టి గుడి మెయిన్ గుడి దగ్గర ఒక స్తంభాన్ని పడగొడితే ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో పడిపోవడం, పర్వతాలన్నీ కూడా విరిగిపోవడం, సముద్రాలన్నీ పొంగిపోవడం ఎలా అయితే చూపించారో సేమ్ ఇది కూడా అంతే. ఎలా అంటే అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు నాగబంధం సినిమా స్టోరీ ఏంటంటే, ఇందులో విష్ణు దేవాలయాలు చాలా ఉన్నాయి. ప్రధాన దేవాలయాలు శ్రీరంగం అని, తర్వాత తిరుమల తిరుపతి, ఇలా రకరకాల గుళ్ళు ఉన్నాయి కదా విష్ణుమూర్తి గుళ్ళు. వీటి నుంచి రక్షించడం వీటిని. తర్వాత మళ్ళీ ఇతర శివాలయాలు ఉన్నాయి కదా, శివాలయాలు ఇప్పుడు పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే, ఒక అక్కడ శక్తి సినిమాలో ఏ విధంగా అయితే ఇటలీ ఫారిన్ సంబంధించి విలన్స్ ఎలాగైతే వచ్చారో వాళ్ళు టర్కీ దేశం వాళ్ళు, అలాగే ఈ యొక్క ఫారినర్స్ విలన్స్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు. అందులో ఈ యొక్క నాగ హంటింగ్ ఉంటుంది. ఏంటంటే దేనికోసం? ట్రెజర్, నిధి నిక్షేపాలు. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి గుడి మెయిన్ మనకి విష్ణు దేవాలయాల్లో బ్రహ్మాండమైన ట్రెజర్ ఉన్నటువంటి, వరల్డ్లోనే రిచెస్ట్, దాన్ని మించింది లేదు. అటువంటి దాన్ని, దాంట్లో ట్రెజర్ ఉంటుంది. ఆ ట్రెజర్ని కనుక మనం తీయగలగాలి అంటే ఒక అన్ని తలుపులు తీశారు, ఒక తలుపు నాగబంధనం వేశారు. ఆ నాగబంధనం తలుపు తీస్తే కనుక సముద్రం ఇది కలిసిపోతుంది, సముద్రాలు పొంగుతాయి, దాని వెనక తలుపు వెనకాలే సముద్రం ఉంది అని మనం చెప్పుకుంటూ వచ్చారు. సో సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే నిధి నిక్షేపాలు భూముల్లో ఉంటాయి. ఆ విష్ణు దేవాలయాల్లో అవన్నీ కూడా ఆ నిధి నిక్షేపాల కోసం ఒక ముఠా ప్రయత్నిస్తూ ఉంటుంది, విలన్ ముఠా. సో ఆ ముఠాని ఆ కట్టడి చేస్తాడు విరాట్ కర్ణ. ఇక్కడ మనకి విరాట్ కోహ్లీ బ్యాచ్ మనకి ఆర్సీబీలో మనం ఫైనల్ అదే గెలుస్తుంది అని చెప్పాను. సో అలాగే ఇతని పేరు కూడా విరాట్ పేరు విరాట్ కోహ్లీ, విరాట్ స్వరూపము శ్రీకృష్ణుడిది, ఇవన్నీ కూడా విరాట్ కర్ణ. అసలు పేరే వెరైటీగా ఉంది. కర్ణుడి యొక్క గొప్పతనము, దాతృత్వం, విరాట్ స్వరూపము,
సో ఈ సినిమా సక్సెస్ అవుతుంది అనేటటువంటిది ఈ యొక్క హీరో నేమ్లోనే ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ యొక్క నభా నటేష్ హీరోయిన్గా, అలాగే అభిషేక్ నామా మరి ఈ యొక్క డైరెక్టర్గా తీసినటువంటి ఈ సినిమాలో నాగబంధంలో మనకి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని వీళ్ళ పేర్లోనే ఉంది. అభిషేక్ నామా అనేటటువంటి పేరు ఎవరిదంటే నామధారకుడు. శ్రీ గురు చరిత్రను మనం కనుక తీసుకున్నట్లయితే వాసుదేవానంద సరస్వతి వంశస్థులు ఈ యొక్క పుస్తకాన్ని రాస్తారు. దాన్ని మరాఠీ మూలంలో ఆ వంశస్థుడే నామధారకుడు, నామమును ధరించినటువంటి వాడు. నామ అతని పేరు. ఆ సిద్ధ పురుషుణ్ణి అతను దత్తాత్రేయుడి యొక్క ప్రధాన శిష్యుడైనటువంటి సిద్ధ పురుషుడిని పూజ చేస్తాడు. మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ మనకి ఈ హత్తునూరా అనే ఒక గ్రామం ఉంది. అక్కడే నామధారకుడి సమాధి కూడా ఉంది. దత్తాచలం అనే ఒక గుడి ఉందన్నమాట. సో ఆ నామధారకుడు ఆ నది మీద గుడ్డ వేసుకొని, ఆ చెరువు మీద గుడ్డ వేసుకొని జపం చేసుకుంటుంటే నవాబు రాజుకు తెలిసి అతనికి వచ్చినటువంటి రాక్షస పుండు అంటారు, క్యాన్సర్ వ్యాధిని నయం చేస్తాడు ఆయన. ఇది ప్రజలకు అందరికీ తెలిసిపోయి ఆయన దగ్గరికి వస్తుంటే బాబాయ్ నా సాధన పోతుందని ఆయన గుహలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు. నామధారకుడు ఆ పేరుని ధరించాడు ఇతను. సాధారణంగా నాగబంధనం అనేటటువంటి అనంతాది నవకల నాగదేవతలను ఉంటారన్నమాట. అనంతుడు, అనంత పద్మనాభస్వామి ఉన్నటువంటి నాగుడు, తర్వాత పద్మనాభుడు, తర్వాత శంకుపాలుడు, కాళీయుడు. కృష్ణుడు నాట్యం చేస్తుంటే కాళీయుడు దానిపైన నాట్యం చేస్తాడు యమునా నదీ తీరంలో బృందావనంలో. అలాగే తక్షకుడు, ఈ పరీక్షిత్ మహారాజు అభిమన్యుడు కుమారుని చంపేసినటువంటి వాడు. ఈ విధంగా మనకి అనంతాది నవకుల నాగదేవతలు ఉంటారు. వీళ్ళందరికీ కూడా శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు మూలం. అలాగే నాగదేవతలు ఎవరైనా సరే, అది మగ నాగదేవతలైనా ఆడదేవతలైనా కూడా వాళ్ళకి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే మెయిన్. కాబట్టి ఆయన్ని మనం స్తుతిద్దాం. నారదాది దేవయోగి బృందహరిన్ నికేతనం బర్హి వర్య వాహమిందుశేఖరేష్ట నందనం భక్తలోక రోగ దుఃఖ పాప సంగ భంజనం భావయామి సింధు తీర వాసినం షడాననం. సో ఈ విధంగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మనకి ఈ నాగులకు అధిపతి కాబట్టి ఆ నది నిక్షేపాలకి నాగదేవతలే కాపలాగా ఉంటాయన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆ విలన్స్ వాళ్ళు ఒక ప్రాచీన దేవాలయాల్లో ఉన్నటువంటి నిధి నిక్షేపాల కోసం వేట జరుగుతూనే ఉంటుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అవి తవ్వుతూ ఉంటారు. సో ఆ దేవాలయాలు ఇవి బదలు కొట్టేస్తేనే దేవాలయాల కింద విగ్రహం కిందే మనకు ఉంటాయి అని అంటారనమాట. సో అవి తవ్వితే ఈ నిధి నిక్షేపాలు ఇవన్నీ కూడా వస్తాయి, బంగారం, వజ్రవైడూర్యాలు ఇవన్నీ. సో అది కథనం. ఇతను ఏం చేస్తాడంటే ఇతను కర్ణ అలా కాకుండా వీటిని రక్షించుకుంటూ ఆ దేవాలయాలు పరిరక్షణ చేస్తూ మళ్ళీ ఆ బద్రీ సినిమాలో కూడా అతను రక్షకుడుగా అల్లు అర్జున్ అంత బాగా వేశాడు. రక్షకుడు అమ్మవారికి ఆ టెంపుల్కి బద్రీనాథ్కి రక్షకుడుగా ఆ విధమైనటువంటి కథతో మనకి అల్లు అర్జున్ చేసినటువంటి పాత్రలకి ధీటుగా మళ్ళీ ఈయన శక్తి సినిమాలో ఎన్టీఆర్ గారు చేసిన ఇవన్నీ కూడా అవలోకనం చేసి దాన్ని స్టడీ చేసి మన విరాట్ కర్ణ సూపర్ యాక్షన్ చేస్తున్నాడు. అందువల్లనే 100 కోట్లు కొత్త యాక్టర్ అయినా కూడా, కొత్త హీరో అయినా సరే అంతగా పెట్టుబడి పెడుతున్నాను అనమాట. సో ఇది సూపర్ హిట్ అవుతుంది. ఓకే, సెన్సార్ వాళ్ళు ఆల్రెడీ పాజిటివ్ టాక్ ఇచ్చారు, మీరు మంచి పాజిటివ్ రిపోర్ట్ ఈ సినిమాకి సంబంధించి ఇవ్వడం జరిగింది. మరి ఈ సినిమా అంటే ఒక యంగ్ యాక్టర్, కొత్త యాక్టర్ 100 కోట్లు పెట్టుబడి పెట్టారంటారు కాబట్టి మరి ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుందా అనేది దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? వస్తుంది. ఎందువల్లంటే నోము అనే సినిమా నాగుపాము పేరుతో వచ్చినటువంటివన్నీ కూడా ఆ పాముల స్టోరీకి మనకి మనుషులకి పాములకి చాలా దగ్గర సంబంధం ఉంది. నాగలోకం ఉంది మనకి మన పాతాళలోకం పైన. మనం ఎప్పుడు ఏ మనుషులు మనం మళ్ళీ ఇందులో పాముల్లోనే ఏక పడగ, 5 పడగల పాము, రకరకాల పాములు మనకు ఉన్నాయి. మనుషులు చేసేటటువంటి పాప కర్మలకి మనకి అక్కడ క్రింద యముడు డైరెక్ట్ శిక్షిస్తాడు. కానీ నాగదేవతలు ఏం చేస్తారంటే మనకు శిక్షించడంతో పాటు అమెండ్మెంట్స్ చేస్తారు. మన కర్మను అడ్జస్ట్ చేస్తూ అమెండ్ చేస్తూ వీడికి కొంచెం శిక్షిస్తారు, వరాలు కూడా ఇస్తారు. వరాలు ఇచ్చి వీడి కర్మను క్షయం చేసి మళ్ళీ నెక్స్ట్ జన్మకు ప్రమోట్ చేస్తారు. కాబట్టి నాగులకి మానవులకి ఎప్పుడు కూడా అపురూపమైనటువంటి సంబంధం ఉంది. అందువల్లనే మనం నాగులను పూజ చేస్తూ ఉంటాం. సో నాగదేవతలను పూజ చేస్తూ ఉంటాం. రేణుకా ఎల్లమ్మ తల్లిని పూజ చేస్తూ ఉంటాం. వీళ్ళంతా నాగదేవతలే. కాబట్టి ఈ స్టోరీ కూడా ఫిక్షన్ స్టోరీ. ఏంటంటే ఒక నిధి కోసం ఒక సాహసం అందులో ఉంటుంది.
ఒక నిధి కోసం ముఠాలు వెళ్ళడం. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మనకి యాదగిరిగుట్ట ఈ యొక్క రామోజీ ఫిల్మ్ సిటీ ఎదుర్కొండగా తర్వాత ఈ చుట్టుపక్కల చాలా మంది ప్రాచీన దేవాలయాల్లో నిధులు ఉంటాయని ఇప్పుడు కూడా తవ్వుకుంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి పేర్లు పెడతారు, వాళ్ళు డాక్టర్ అని పేర్లు పెడతారు. వాళ్ళు దేన్ని నిధి ఎక్కడుందో చూసేవాడి పేరు డాక్టర్ అంట, పోలీసు వాళ్ళకి తెలిసిపోద్దని. భూముల పైన అంతా కూడా గవర్నమెంట్కి మనకే ఉంటుంది సంబంధం, పోలీసు వాళ్ళకి సంబంధం ఉండదు. భూమి కింద వచ్చేటటువంటి వాటికి గవర్నమెంట్కి సంబంధం ఉంటుంది. కాబట్టి నిధి నిక్షేపాలు అనేటటువంటి సీక్రెట్గా తవ్వుకుంటూ ఉంటారు వీళ్ళు. అలాగే వీళ్ళు ఎక్కువగా ట్రెజర్స్కి వెళ్ళి అబాస్పాలు అయ్యారు. మామూలు మనుషులు వెళ్తారు, తవ్వుతారు, అవి రావు. అక్కడేమో ఆ నిధుల్లోనేమో చాలా బంగారం అంతా కూడా చాలా రోజుల నుంచి మూసేసి ఉంటుంది. కాబట్టి తెరవగానే ఒక గదిలో ఒక 40 రోజులు మనం రావట్లేదు అనుకో, తలుపులు తీస్తే ఆ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ ఎక్కువ ఏర్పడిపోయి తలుపు తీసి ఎదుర్కొండగా లోనకి వెళ్తే మనం స్పృహ పడిపోతాం. అలాగే నిధులు నిక్షేపాలు చాలా యుగాల నుంచి, చాలా వందల సంవత్సరాల నుంచి కింద ఎవరో పాతిని ఉంటాయి. కాబట్టి అవి తీగానే మనం గాలికి పాయిజనస్ గ్యాసెస్ వల్ల మనం కళ్ళు తిరిగి పడిపోతాం. అందుకని మనిషి మరణించాడు అని అంటారు, కానీ యాక్చువల్గా రీజన్ ఇదనమాట. మనిషి మరణించడాలు ఇవన్నీ ఉండవు. సో ఫిక్షన్ స్టోరీలా నాగబంధనము అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఫిక్షన్ లాగా చూపిస్తారు. ప్లస్ రెండోది మంత్రతంత్ర శాస్త్రాల్లో మజా ఉంటుంది. అంటే మొదట 9 ఆవరణాలు ఉంటాయి. మొదట ప్రథమం ఆవరణం, తర్వాత ద్వితీయ ఆవరణం, తృతీయ ఆవరణం, ఇలా ఈ ఆవరణాలు అంటే ఎంట్రీస్ అనమాట. ఈ 9 ఎంట్రీస్ని దాటుకుంటూ నవకుల నాగదేవతలతో సహాయంతో వాళ్ళని ప్రసన్నం చేసుకుంటూ ఈ నాగబంధనం విముక్తి చేయాలి. సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి, నాగులకి మనుషులకి మంచి లింక్స్ ఉన్నాయి కాబట్టి, సో డెఫినెట్గా ఈ సినిమా మంచి ఫిక్షన్ స్టోరీగానే కాకుండా అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అడ్వెంచరస్ మూవీగా. ఎందుకంటే రావడము, పోలీసు వాళ్ళు తరుముకెళ్ళడము, అందులో విలన్స్ వేరేగా వాళ్ళు మంత్రగాళ్ళు లాగా ఉండడము, హీరోయిజం చూపిస్తూ ఇతను మానవత్వము, లాజికల్ కన్సిస్టెన్సీ, ఆ తర్వాత ఈ యొక్క సైంటిఫిక్ అప్రోచ్తో వెళ్ళడము, ఇవన్నీ ఉంటాయి. అలాగే అప్పుడు శంబాలా అనే సినిమాకి అప్పుడు నేను చెప్పాను, శంబాలా నేను వీడియోస్లో మామూలుగా శంబాలా గ్రామము ఇక్కడే జార్ఖండ్లో ఉంటుంది, సింగభూమి అని ఉంటుంది, గూగుల్ చేసి చూసుకోండి అని చెప్పాను. ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది ఎర్త్ అని కొడితే అది ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చారు, ఆనందమూర్తి గారు ఇస్తే అది ఆ సినిమాలో జియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, నేషనల్ ఎన్జిఆర్ఐ ఎవిడెన్సెస్ ఉన్నాయని నేను చెప్తే ఆ సినిమా డైరెక్టర్ మన వీడియో చూసి సేమ్ మనం చెప్పిన కంటెంట్ని వాళ్ళు జియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పి ఎన్జిఆర్ఐ ఆఫీస్ను వాడుకొని, వాళ్ళ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని వాడుకొని ఆఫీస్ని ఆ సినిమా తీసి సూపర్ హిట్ చేశారు. కొంత ఫిక్షన్గా కొంచెం ఈ యొక్క భూత ప్రేతాలను పెట్టుకొని అక్కడ ఏదో ప్లానెట్ మీద నుంచి ఒకటి వచ్చి పడింది, దాన్ని ఆ శకలాన్ని వీళ్ళు తీసుకెళ్లాలని ఏదో ఫిక్షన్గా తీశారు. సో సూపర్ హిట్ అయింది. సో ఇప్పుడు మనం చెప్పే వీడియో కదా మామూలుగా మనం చెప్తున్నాం అని అనుకుంటాం, కానీ డెఫినెట్గా ఒక పాఠకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. అలాగే సినిమా తీసేటటువంటి వాళ్ళు, సినిమా చూసేటటువంటి వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్ అనేటటువంటిది ఎవర్ లాస్టింగ్ కాన్సెప్ట్ అనమాట. అండ్ ఎవర్ ఇంట్రెస్టింగ్ అండ్ నెవర్ ఎండింగ్ ఇది ఎప్పటికీ ఉంటాయి నాగులకి సంబంధించి. సో సూపర్ హిట్గా ఉంటుంది. ప్రొడ్యూసర్లు వీళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అండ్ కస్టమర్స్ కూడా మన సినిమా చూసే ప్రేక్షకులు కూడా చాలా ఆనందిస్తారు. డిసప్పాయింట్ అవ్వరు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.